హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లో ఒక సామెత ఉంటుంది, నమ్మి నానబెట్టాడట ఏంటి మినుములు, వచ్చేసరికి కొమ్ము కుడుములు పెట్టాడట. అలాగ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాట్లేరా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినాన్ని దేవుడు ఏం చెప్పాడు? గట్టిగా చదవాలి. ఎవరు సగం ఒక్కటి చేస్తే సగం తింటారు. చెప్పండి. చెప్పాలా? అది నీ మాట నీకు బహు ఎక్కడున్నదంట? ఒక్కసారి ఆ మాట అందరికి చెప్పమ్మా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 14వ వచనం చూద్దాం, చదువుదాం. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటనున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరొకసారి మాట చదువుదాం. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు ఎంత ఉందంట అనుకుంటున్నారు చాలా మంది. దేవుళ్ళు ఎంత దూరం ఉన్నాయో, దేవుడు ఎంత దూరం ఉన్నాడో, నా బ్రతుకు ఎలా ఉండిపోయింది, నా పరిస్థితి ఎలా ఉండిపోయింది, నా స్థితి ఎలా ఉండిపోయింది అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అది ఎంత దూరంలో లేదమ్మా, నీకు సమీపముగా ఉన్నది. నేను నీకు ఇచ్చిన దీవెన నీకు సమీపముగా, నీకు దగ్గరలో ఉన్నది. ఆ దీవెన ఎంత దూరంలో లేదు. ఒకవేళ దూరంగా ఉందో అనుకుంటున్నామో, దేవుడు నాకు దూరపరిచాడు అనుకుంటాం. ఇంకెన్ని రోజులు పడుతుందో నా బ్రతుకులో, ఇంకెన్ని దినములు నా జీవితం ఇలా అవుతుందని నువ్వు అనుకుంటున్నాడు. అది సమీపముగా ఉన్నది. అది ఎక్కడ సమీపంగా ఉందంటే అది నీ నోట్లోనే ఉంచాను. ఎక్కడ ఉంచాడు దేవుడు? నీ నోరుని ఆశీర్వాదకరంగా మార్చు. నీ నోరు దీవెనకరంగా మారని, నువ్వు నోటితో ఏవైతే దీవెనగా పలుకుతావో అవి జరుగుతాయి. నీ నోటితో ఎప్పుడైతే శాపాన్ని పలుకుతావో అవి జరుగుతాయి. అంచేతనే మన నోటిని మనం ఏం చేయాలా? కాచుకోవాలి. ఎందుకని మన దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానాను ఏత్రలోనా కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. కానాను ఏత్రలోనా కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. సఖీనా మేఘమా నా యేసయ్యా కురిపించావు, కృపామృతం నాపై. సఖీనా మేఘమా కురిపించావు, కృపామృతం నాపై. కానాను ఏత్రలోనా కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవై ఉండి
నీ వాక్కుతో నడిపించావు. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు. నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. ముందున్న లేనుగా కొత్త మార్గములు ఊహించ కష్టాలు ఎదురైన వేళలు. ముందున్న లేనుగా కొత్త మార్గములు ఊహించ కష్టాలు ఎదురైన వేళలు. కష్టాలలో నాకు వినయం నేర్పించి నన్ను క్రమపరచి నీ చిత్తం నెరవేర్చా. కష్టాలలో నన్ను క్రమపరచి నీ చిత్తం నెరవేర్చా. కానాను కాపరివై నన్ను కాచావు. నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. రాత్రి అగ్ని స్తంభమై నన్ను కాచావు. పగలు మేఘ స్తంభమై నడిపించావు. రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై నా విరోధికి నీవు ఎదురేలా. నీ బాహుబలము నాకు జయమిచ్చావు. నా విరోధికి కానాను యేసయ్యా కాపరి నన్ను కాచావు. నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు. నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తాలి. తెచ్చిన వారు మాత్రం ఎత్తండి. మరొకసారి ఆ మాట ఒకసారి చూద్దాం ప్రియులారా. నీవు దానిని అనుసరించుటకు ఎక్కడుందంట? చాలా దగ్గరలో ఉంది. ఆ మాట కావాలంటే నువ్వు దాన్ని ఏం చేయాలా? అనుసరించాలి. పొందుకోవాలంటే అది ఎంత దూరంలో లేదు, అది దగ్గరలో ఉంది. మరి పొందుకోవాలంటే మనం ఏం చేయాలయ్యా? దేవుడు మనకు దగ్గరలో ఉంచాడు. అది పొందుకోవాలని అందరికీ ఉంది. ఎంతమంది పొందుకోవాలని? ఆమేన్ ఆమేన్. నాకు ఇచ్చిన దీవెన ఎక్కడ ఉంది? దగ్గరలో ఉంది. దాన్ని నేనేం చేయాలా? పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? మొట్టమొదట చెప్పాను కదా, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15-14 వచనం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేం కావాలని ఆవిడ్ని అడిగాడు. ఎవరిని? ఇక్కడ కూతురు ఉంది. కూతురు పేరు ఆక్ష, తండ్రి పేరు కాలేబు. వివాహం చేశాడు. వెళ్ళిపోయిన తర్వాత కూతురు ఒక నిర్ణయం చేసుకుంది. ఏంటి? ఏం అడగాలన్నా నా తండ్రిని అడగాలి. ఎవరిని అడగాల? తండ్రిని అడగాలి. నా తండ్రి అయితే ఇవ్వగలదు, నా తండ్రి అయితే చేయగలదు అనే ఆలోచన నీకు కూడా రావాలి. ఏ దీవెన కావాలన్నా తండ్రి మాత్రం ఇవ్వగలదు, అది ఎటువంటి దీవెనైనా అని. ఏమైంది? తండ్రి దగ్గరికి వచ్చింది. అంత దూరంలో తండ్రి చూశాడు. ఆ తండ్రిని చూసిన వెంటనే వీడు ఎలా అడిగిందో తెలుసా?
గాడిద దిగిపోయింది. అంటే ఏంటి? తగ్గించుకోండి. దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకొని ప్రార్థించు. నువ్వు తగ్గించుకోవాలి. అబ్రహాం అంట నేలమట్టికి సాగిలి పడ్డాడు. యెహోషువ అంట నేలమట్టికి సాగిలి పడ్డాడు. దైవజనులందరూ కూడా దేవుడి చేత అభిషేకం పొందినవారు, దేవుని చేత దేవుళ్ళ పొందినవారు నేలమట్టికి సాగిలి పడ్డారట. అర్థమైందా? నేలమట్టికి సాగిలి పడ్డారు. ఏమయ్యారు? సాగిలిపడి ప్రార్థన చేశారు. అలాగే నువ్వు చర్చకు సాగిలిపడమని చెప్పట్లేదు. సాగిలిపడ్డం అంటే అర్థం ఏంటంటే నా ప్రాణ ఆత్మ శరీరములతో దేవునికి ప్రార్థన చేస్తాను. శరీరం ఎక్కడుండి, ఆత్మ ఎక్కడుండి, శరీరం ఎక్కడుండి, ప్రాణం ఎక్కడ ఉండి అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రార్థన ఎలాంటి దేవుడు ఆలకిస్తాడంటే ప్రాణాత్మ శరీరములు. అలాంటి ప్రార్థన దేవునికి కావాలి. చాలా మంది ప్రార్థన ఎలాగంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. చర్చిలో వాళ్ళు మాత్రం ఉంటారు, వాళ్ళ మనసు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటారు. నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు బ్రదర్. అయ్యో నా ప్రార్థన ఆలకించట్లేదు పాస్టర్ గారు. ఎందుకు ఆలకిస్తాడమ్మా? ఒకవేళ ఆలకిస్తే మాత్రం నీకు ఎక్కడ కనబడుతుంది? నీ బాడీ మాత్రమే సంఘంలో ఉంది, కానీ నీ మనసు ఎక్కడో ఉంది. మరి దేవుడు మాట్లాడిన మాటలు నీకు ఎలా వినబడతాయి? చాలా మందిలో మనస్సు ఉండదు, బాడీలు మాత్రం ఉంటాయి చర్చిల్లో. దేవుడు ప్రార్థన ఆలకించకపోయే దేవుడు. ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడా. ఆయన పేరేం పేరు? గట్టిగా చెప్పాలి. ఆయనకు ఒక పేరుంది, ప్రార్థనలు ఆలకించువాడు. మరి ఆలకించే దేవుడు ఆలకించలేదంటున్నావు, వినే దేవుడు వినలేదంటున్నావు, చూసే దేవుడు చూడలేదంటున్నావు, సహాయం ఇచ్చే దేవుడు సహాయం చేయలేదని మాట్లాడుతున్నావు. ఎంత ఘోరం! ఈరోజు మనుషులు సహాయం చేసే దేవుడి దగ్గరికి వచ్చి నాకు సహాయం దొరకలేదండి అని అంటున్నావు. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడి దగ్గరికి వచ్చి నా మర దేవుడు ఆలకించలేదు అంటున్నావు. సమస్తమును చూసే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నా వైపు కొంచెమైనా కన్నెత్తి నా కుటుంబం చూడట్లేదని అంటున్నావు. ఎలా అంటున్నావు తల్లి? ఎలా అనగలుగుతున్నావు నువ్వు? ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించు. నీ తల్లి నిన్ను మరుచునేమో గాని నేను నిన్ను మరవనన్నాడా? అన్నాడా? అన్నాడా? అన్నవాడు ఎలాంటి వాడు? నాలాంటివాడా? మాట తప్పని వాడు. నీ తల్లి నిన్ను మరిచినా నేను మరవనన్నాడా? మరి ఎలా మర్చిపోయాడు అనుకుంటున్నావమ్మా? ఎలా మర్చిపోయాడు అనుకుంటున్నావు నువ్వు? దేవుడు నిన్ను మరవడు, మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మన ప్రార్థన ఆలకించాలి. చాలా మంది అదే కదా, మీకు చాలాసార్లు చెప్పు, నేతి బీరకాయ అంటారు. పేరు మాత్రం నేతి బీరకాయ, అందులో ఏముండదు? నెయ్యి ఉండదు. నీరుకు తెలుసు. కాకినాడ కాజు అంటారు, అందులో ఏముండదు? కాకినాడ ఉండమనే ఉండదు. చాలాసార్లు ఇరుసు చూశాను, కాకినాడ ఉంటుందేమో. కాకినాడ వెళ్ళి ఎప్పుడల్లా కొనేసి ఇరుసు చూస్తుంటాను కాకినాడ కాజాలు, కాకినాడ ఉంటుందేమో అని. ఇది తెలుసా? ఎలాంటి విషయం అండి మీకు చెప్తాను. కొత్తగా వైజాగ్ రావడం, నేను పల్లెటూరులో పెరిగి ఉన్నాడు కదా, కొండలంట. కొత్తగా వైజాగ్ వచ్చా. ఈ వైజాగ్ రావడం నాతో చదువుకున్నాడు ఒకడు, ఆడు వైజాగ్ వచ్చాడు నాకంటే ముందు. ఇద్దరం రోడ్డు మీద కలిసాం. రోడ్డు మీద కలిసి బీచ్కి వెళ్ళాం. ఆడని ఎవరే మావా ఏట్రా బీచ్ నుండి ఒట్టి స్లిప్ లేని రా అన్నాడు. ఏంటది? షిప్ ఏమన్నాడు? స్లిప్ లేని రా అన్నాడు. ఒరే మన ఊరు కాదురా ఇది, స్లిప్ రాదు అన్నాడు. అవునా అనుకొని వచ్చిన తర్వాత అలా వస్తుంటే అక్కడ ఒకటి కనబడింది. ఏంటి? దంత వైద్యశాల అని ఉంది. ఏంటది? అంటే డెంటల్ హాస్పిటల్ ఇంగ్లీష్ లో. తెలుగులో రాస్తున్నాడు ఏంటి? ఊరు మామ, మా ఊరు ఎక్కడెప్పుడు వచ్చాడు అన్నాడు.
వాళ్ళ ఊరి పేరు దంత. వాళ్ళ ఊరి పేరు దంత. శ్రీకాకుళం దగ్గర నర్సనపేట దగ్గరలో ఆ ఊరు ఉంటుంది. దంత అనే ఊరు. పర్లాక్యం ఏంది సారవకోట దగ్గరలో ఆ ఊరి పేరు దంత అనమాట. ఆడ అంటారు, మామ మా ఊరు వాడు ఎప్పుడు నాకు తెలియకుండా ఎక్కడ డాక్టర్ అయిపోయాడు అని అంటున్నాడు. అరే మీ ఊరోడు కాదురా, ఆడికంటే తెలివైన నేను. దొందుకు దొండే. అలాంటి తెలివి తక్కువ వాడిని తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం అంతా తిప్పుతున్నాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీ లేదు బ్రదర్. మాట రాని నోటికి మాటిచ్చి అండి ప్రతిదాన్ని ప్రేమించిన దేవుడు ఈరోజు ఇవ్వలేదంటే ఎలామా? నేతి బీరకాయ ఎలాగ వండకు, కాకినాడ కాజా ఎలాగ వండకు. జీవము గల దేవుని బిడ్డగా ఉంది. ఆమేన్, ఆమేన్. చూద్దాం. అక్షయ్ వచ్చి ఏమంటుంది? తండ్రిని అంత దూరంలో చూసింది, దిగిపోయింది. ఎప్పుడైతే తను తగ్గించుకుందో వెంటనే తండ్రి ఏమన్నాడా? అమ్మ బాగున్నావా, వచ్చావా, ఎలా ఉన్నావు అని అడగాల. అలాగడగలేదు. తండ్రి ఏమడిగారు తెలుసా? ఏం కావాలని వచ్చావమ్మా? ఏం కావాలి నీకు చెప్పు. ఏం కావాలి? ఈరోజు మందిరానికి వచ్చాక ఏం కావాలి? ఏం కావాలమ్మా? ఏం కావాలి నీకు? ఏం కావాలని వచ్చావు నా మందిరానికి? నీకేం కావాలి చెప్పు. ఏం కావాలా? ఏం కావాలమ్మా? ఈరోజు నా మందిరానికి వచ్చావు కదా, తండ్రి ఇక్కడ ఉండి చేసే పని ఏంటో తెలుసా? వచ్చిన వారికి ఏం కావాలని ఇచ్చేదేవు వాగ్దాన వర్షాన్ని కుమ్మరించేదేవు. ఏ వర్షం అది? వాగ్దానపు వర్షం. దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానాల వర్షం కుమ్మరించదు. ఆ వాగ్దానాలు పొందాలంటే అక్కడ ఆవిడ ఏం చేసింది? ఏం కావాలనగా ఏమన్నది చూడండి. ఏమన్నది? అంతటా ఆమె ఏం చేయము? దీవెన దయచేయము. నేను ఒకసారి విజయనగరం దగ్గర ఆంధ్ర అనే గ్రామం. ఆంధ్ర మీకు ఎవరికి తెలుసలేదు? తెలుసమ్మా? ఆంధ్ర మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అవుతుంది. ఇలాగే వాకింగ్ చెప్తున్నాను. నా సాక్ష్యం చెప్పాను. నా సాక్ష్యం ఏంటి? వెన్నుపూస సిరిగిపోయింది ఏంటి, డాక్టర్లు ఇంకా జీవితాంతం నడవలేను అన్నారు. హాస్పిటల్లో నేను ఆ క్యాజువాలిటీ టేబుల్ మీద ఉన్నాను. లోపల డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వీడికి వెన్నుపూస సిరిగిపోయింది, జీవితాంతం నడవలేడు, వీడికి జీవితాంతం వీల్ చైర్ మీద కూర్చోవాలని మాట్లాడుకుంటున్నారు. నాకు ఇరిగిపోయినందుకు అంత బాధ లేదు, కానీ కొంచెం నొప్పి వస్తుంది, ఏడుస్తున్నాను. కానీ అలానే మాటకి చాలా బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అయ్యో ఇన్ని రోజులు నేను ఒక్కడిని, ఇప్పుడు నాకు ఒక భార్య, ఒక బిడ్డ, నేను ఇరిగిపోయి ఇలా మంచం మీద పడి ఉంటే జీవితాంతం నీ అడుక్కునే బ్రతికేనా? ప్రభు దగ్గరికి రాకముందు అడుక్కున్నానంటే యేసయ్య దగ్గరికి వచ్చాక కూడా జీవితాంతం మీద అడుక్కొనే ఉండాలా? ఇదే బ్రతుకా నాది? అప్పుడు యేసయ్యకి అంటున్నాను మనసులో, దీని కొరకేనా నన్ను రక్షించావు ప్రభువా అని అంటుంటే, వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను క్యాజువాలిటీ టేబుల్ మీద ఉన్నాను. నా దగ్గరికి ఆదరణకర్త అయిన దేవుడు వచ్చాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఎవరు కన్నీరులో ఉంటారో వారిని ఆదరిస్తాడు, ఎవరు బాధపడుతుంటారో వారిని ఆదరిస్తాడు. ఎప్పుడూ నేను గసురుకునే దేవుడు కాదు, ఆయన ఆదరించే దేవుడు. అంచేతన ఆయనకు ఒక పేరు ఆదరణకర్త. ఏ కర్త? ఆదరణకర్త. మీ అమ్మేనే నిన్ను అంతగా ఆదరించదేమో, మీ నాన్నేమో అంతగా ఆదరించదేమో, ఒకవేళ మీకున్నవారు ఎవరు కూడా నిన్ను ఆదరించరు. కానీ నా యేసయ్య ఆదరణకర్తగా నీకున్నాడు. నేను ఇంక దేవుని కొత్తగా తెలుసుకుంటున్నాను. నేను అక్కడ పడున్నాను అనుకున్నాను, నీ దగ్గరికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయి సిరిగిపోయింది ప్రభువా అనుకుంటున్నాను నా మనసులో. అప్పుడు ఆదరణకర్తగా వచ్చిన దేవుడు అన్నాడు, ఏమయ్యా ఇన్ని సంవత్సరాలు 95 లక్షల అప్పుతో రక్తం కక్కుకుంటూ, గుండె నొప్పి, ఊపిరి ఆడక, చెత్త కుండీలో చెత్తన్నం తింటూ అందరూ నిన్ను వదిలేస్తే, ప్రపంచాన్ని 6 సంవత్సరాలు మరిసిపోయి చీకట్లో జీవించిన నీ జీవితానికి ఒక్క పూటలో, ఒక్క రాత్రి, ఒకే మాటలో నీ బ్రతుకుని ఎవరు మార్చారని అడిగాడు. ప్రభా నువ్వే మార్చావు. మరి అదే దేవుడు ఇప్పుడు నీ జీవితాన్ని నిలబెట్టలేనా? ఎందుకు నువ్వు భయపడతావు?
ఆ రోజు అన్ని కార్యాలు ఇంట్లో 6 సంవత్సరాలు నువ్వు పడినటువంటి చీకటి బ్రతుకుని ఒక్క మాటతో వెలుగులోకి నడిపించిన దేవుడును ఈ వెన్నుపోసు కలపలేనా? అంతే, ఆయన మాట ఆడేశాడు, నిలిపాడు. నాకు అప్పుడు వచ్చింది ధైర్యం, దేవా నువ్వు చేయగలవు. ఇంక డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చి పద లోపల తీసుకెళ్ళాలని అన్నారు. నాకు వద్దండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని. రే ఇరిగిపోయిందిరా, బాధపడుతున్నావు, ఇంటికి వెళ్ళిపోతానంటే ఏంటంటే, లేదు నాకు ఇంటికి తీసుకెళ్ళిపోండి, నాకు హాస్పిటల్లో వద్దు టాబ్లెట్ అని అంటే వాళ్ళు అంటున్నారు, వీడు ఇలా పడిపోయాడు కదా రోడ్డు మీద, ఇదేమైనా చిట్లిపోయిందేమో, మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మెంటల్ డాక్టర్ చూశాడు, వీడికి బాగానే ఉన్నాడు, వీడికి వెళ్ళి ఇచ్చారు. మనకు సింథసిస్ పులుపు సావదు కదా, ఎన్ని కష్టాలు వచ్చినా గట్టిగా చెప్పాలా, సింథసిస్ పులుపు సావకపోవడం అంటే ఇదే అని అనుకున్నాను. మనసులో అనుకున్నాను, నాకు కాదు కానీ వాళ్ళకే మెంటల్ చూడండి. వాళ్ళ మళ్ళీ అక్కడి నుండి కేజీహెచ్ తీసుకొచ్చారు. కేజీహెచ్ లో చూశారు, ఎంత చూసినా ఏం చేస్తారు, వద్దండి అంటున్నారు. రే ఆపరేషన్ చేస్తారు, ఆర్డర్ వేయాలిరా, జీవితాంతం నువ్వు నడవలేవు, పుట్టి చేస్తాం, వీల్ చేయరు. నాకు అదేం వద్దు, నా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా బాధపడలేక అందరూ అనుకున్నారు, ఇంటికి తీసుకొచ్చారు. మా ఆవిడ అనుకుంటుంది, పాస్టమ్ గారు మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు, తెస్తాడు అనుకోండి. ఈవిడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. తీరా నేను ఏమండి వెన్నుపోసు సిరిగిపోయి వచ్చాను. ఏమండి ఏం చెప్పు, ఇలా పోయి ఇంకంతే మంచం మీద ఉన్నాం. చూడడానికి ఎవరు రాలేదు, మా అమ్మవారు కానీ మా నాన్నలు కానీ మా కుటుంబస్తులు కానీ. అంత భయంకరమైన పరిస్థితిలో 10వ రోజు రాత్రి దేవుని స్వరం వినబడి, నేనున్న రూమ్ నుంచి ఆకాశం తెరవబడి ఆ హస్తం వచ్చి వెనుకోసను తాకింది. ఈ సాక్ష్యం చెప్పాను ఆయనకి, అక్కడ మీటింగ్ ని సాక్ష్యం చెప్పారు. వెన్నుపోసు ఏసై హస్తం వచ్చింది, వెన్నుపోసం తాకింది, నేను ఇప్పుడు నడవగలుగుతున్నాను. ఆ ఊరు ప్రెసిడెంట్ వచ్చాడు, నాయుడు ఆ ఊరికి. ఎప్పటి నుంచి వింటున్నాడో, చివరి నుంచి. మీటింగ్లోకి రాలేదు కానీ ఎక్కడో ఇంట్లో ఊర్లో కదా మైక్ వినబడుతుంది, లోపల నుంచి వచ్చాడు. ఆగో పాస్టర్ అన్నాడు. ఈ నా పక్కన నాకు పిలిచాడు మీటింగ్ పాస్టర్ గారు. ఆయన అంటున్నాడు, అయ్యగారు ఆయన ఊరికి నాయుడు, ఏమనేకండి అని. కాదు, ఏం అడుగుతాడో చెప్తాను కదా. ఏమయ్యా నిజంగా దేవుడు నిన్ను ముట్టాడా అన్నాడు. నిజంగా ముట్టాడా అని. ముట్టాడు. ఇదిగోండి చూడండి ఇరిగిపోయిందా అన్నాడు. ఇరగలేదు, నీకు ఇరిగిపోయిందని మాకేటి నిదర్శనం అన్నాడు. నేను చెప్పిందే నిదర్శనం, నువ్వు చెప్పేస్తే నమ్మేస్తున్నట్టు. నీకేం కావాలన్నా, నీ దేవుడు అంత గొప్పోడా అన్నాడు. నా దేవుడైతే గొప్పోడే, నా దేవుడైతే గొప్పోడే, నాకు కార్యాలు చేశాడు కదా. ఇప్పుడున్నాడా దేవుడు అన్నాడు. ఇప్పుడు ఉన్నాడా? మీరు నమ్ముతున్నారా? అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాలు ఎక్కువ ఆడుతారట క్రైస్తవులు. ఎక్కువ ప్రపంచంలో మనుషులందరూ అబద్ధాలు ఆడితే క్రైస్తవులు అబద్ధాలు పాడుతారట. ప్రపంచమంతా మనుషులందరూ అబద్ధాలు ఆడితే క్రైస్తవులు అబద్ధాలు పాడుతారట. పాడరా మీరు? నీతో నేను నడువాలని, నీతో కలిసి. అంత అబద్ధమే, అంత అబద్ధమేనండి. ఇప్పుడు చిన్న చూడండి, అది చూస్తున్నారు, వర్షం ఏమొస్తుందని పారిపోదమని ఇక్కడ పాడిన వాళ్ళు అందరూ చూడండి. అది చీకటి కమ్ముతుంటే చాలు ఇక్కడ నుండి పారిపోదామని చూస్తున్నారు. ఇదంతా అబద్ధం కదండి. నీతో ఉండాలన్నారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడే ఉంటాను ప్రభా అన్నారు. వర్షం వస్తేనే పారిపోయిన వాళ్ళు మీరే దేవుడితో ఎప్పుడు ఉంటారమ్మా? వర్షం వస్తే, వర్షం రాకముందే పారిపోవాలని ప్లాన్ లేస్తున్నారు, ఎలాగొస్తుంది మరి? అలాంటి దేవుడితో ఉంటారంటే అది అబద్ధం కదా? అబద్ధం కదా. ఆయన అన్నాడు, ఇక్కడున్నాడా దేవుడు అన్నాడు. ఎస్ ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము. నీ నోటి మాటలు ఆశీర్వాదం ఎక్కడుందంటే చెప్తున్నాను, ఆశీర్వాదం ఎక్కడుందంటే చెప్తున్నాను.
నీ నోటితో ఏమైతే పలుకుతావు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే నీకు బాగు చేస్తున్నాడు. ఈ ఊర్లో ఎవరైనా బాగు చేస్తాడా? బాగు చేస్తాడు. ఇప్పుడు చేస్తాడా అన్న. ఎప్పుడైనా ఆయన ఎప్పుడైనా స్వస్థపరిచే దేవుడు. ఈ రోజే కాదు, రేపే కాదు, రాత్రే కాదు, పగలే కాదు, ఏంటి చీకట్లో కాదు, అరణ్యంలో కాదు, అడవిలో కాదు, సముద్రంలో కాదు, ఆకాశముకెక్కినా నా దేవుడు స్వస్థపరిచే దేవుడు. నా దేవుడు ఎలాంటి వాడు? ఈ పాస్టర్ గారు అంటున్నారు, అయ్యగారు ఆగండి, మీరు చెప్పేసి వెళ్ళిపోతారు, రేపది మీ ఊర్లో మేము తిరగాలి. సరే అలా ఉండండి అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంత అమ్మాయినా వాళ్ళ అమ్మాయి అంట 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉంటుంది. అందంగా ఉంది, బాగా చదువుకుంది. అమ్మాయిని తీసుకొచ్చాడు. నీ దేవుడు ఇప్పుడు అందరిని బాగు చేస్తాడు అంటున్నావు కదా, ఇదిగో మా అమ్మాయికి 6 సంవత్సరాల నుండి మాటలు రావట్లేదు. పుట్టిన దగ్గర నుండి మాట్లాడేది, 6 సంవత్సరాల నుండి గొంతు రావట్లేదు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, నీలాగా అనేక మంది చెప్తే అనేక మంది పాస్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాం. నీవు అంటున్నావు కదా దేవుడు మాట్లాడిస్తాడని, ఏదైనా చేస్తాడన్నావు కదా, ఇప్పుడు నీ దేవుడు చేయాల. చేస్తే మా కుటుంబం అంతా మీకు సాక్షులుగా ఉంటుంది. చేయలేదా స్టేజ్ దిగవు. ఈ కోర్టు కాస్త ఊడిపోద్ది. ఈ పాస్టర్ గారు అంటున్నారు, ఎందుకు పాస్టర్ గారు ఆయనతో పెట్టుకున్నారు? ఇప్పుడు ఆడు అడిగింది మనం చేయగలమా? కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు, మనం బాగా వెళ్తుంటే ఏం చేస్తుంటారు, పీతలు లాంటి వాళ్ళు. వీళ్ళ పేరేం పేరు? పీతలు ఎందుకు తెలుసా? ఒకరోజు ప్రపంచ పోటీ అయింది, అది పీతల పోటీ. ఏ పోటీ? పీతలు తెలుసా మీకు అందరికీ? అమెరికా పీతలు వచ్చాయి, రష్యా పీతలు వచ్చాయి, ఇంగ్లాండ్ పీతలు వచ్చాయి, అమెరికా పీతలు వచ్చాయి, ఇండియా పీతలు కూడా. ఒక ఆయన మనలాంటోడు పీతల ఎగ్జిబిషన్కి వెళ్ళాడట. పోటీ జరుగుతుంది కదా, అన్ని చూస్తున్నాడు. అన్ని పీతల మీద ఏముంది? ఇంగ్లాండ్ పీత మీద మోతుంది, రష్యా పీత మీద మోతుంది, ఏంటి అమెరికా పీత మీద కూడా ఆ పీతల మీద మోతలు ఉన్నాయి. కానీ ఇండియా అని రాస్తుందట ఆ పీతల మీద మాత్రం. మరి అసలు ఇండియా వాడి కోపం వస్తుందా రాదండి? మీకు రాదా? మన భూమి, మన మాతృభూమి, కోపం రాదా? పిలిగాడు, ఏలా రావయ్య అన్నాడు. ఏంటి సార్ అంటే, అన్ని పీతల మీద మూతలు పెట్టారు చూడండి, అందరి గుళ్ళ మీద ఏముంది? ముసుగుంది. మరి ఇప్పుడు దీని మీద ముసుగు లేదు. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు, చర్చికి వస్తారు కానీ ముసుగేయరు. చూడండి ఎంతమందో. ఆ పీత మీద అసలు లేదు ముసుగేయలే. మూత లేదంట. మూత లేదంటే కోపం వచ్చింది ఎవరికి? ఇండియా ఆయనకి. ఎందుకంటే ఇండియా పీతలు అన్ని. అప్పుడు అయ్యా ఒక్క నిమిషమా, ఏంటి ఆగేదయ్యా? ఏంటి భారతదేశం వాళ్ళు అంటే అంత తక్కువ, ఇండియా అంటే అంత చీపా? మా దేశాన్ని నేను అనుకుంటున్నావు అంటున్నాడట. బాబు నేను కొంచెం చెప్తానంటే, ఏం చెప్తావు? అంత చీపా మేము? చూడు పీత అన్నట్లు అంటే మా ఇండియా పీతలు అంత బలమైన. అవునయ్యా, అన్ని పీతల కంటే ఇండియా పీతలు బలమైనవి. అన్ని పీతల కంటే ఇండియా పీతలు అందమైనవి, బలమైనవి, అందమైన పీతలు కూడా. అయితే మరి ఎందుకు మూత పెట్టలేదండి? అదేనండి, ఎగరగలవంటే అన్ని పీతల కంటే ఇండియా పీతలు బాగా ఎగురుతాయి. మరి ఎందుకు మూత పెట్టలేదు? మూత ఎందుకు పెడతారు? ఎగరకొండే కదా. మరి ఇండియా పీతలు ఎగరగలవు కదా, మరి ఎందుకు మూత పెట్టలేదంటే అదే నా ఇండియాలో ఉంది. ఒక పీత ఎగురుతుంటే కింద 2 పీతల పట్ల లాగేస్తుంటాయండి అని. పీతల కొన్ని గుణం అది. ఒక పీత ఎగురుతుంటే కింద 2 పీతలు ఏం చేస్తాయట? అలాగే నువ్వు ఆత్మీయంగా ఎదుగు సంఘంలో మిగతా వెనక్కున్న వాళ్ళు ఏం చేస్తారు? ఓ పెద్ద ప్రార్థన పర్వాలు వచ్చిందమ్మా, బైబిల్ ఊపుకుంటూ వెళ్ళిపోతుంది చర్చికి. ఈవిడ వెళ్ళదు, ఈవిడ చెయ్యదు. ఉపవాసాలట 50 రోజులు. ఎవరు ఎరగరు. మా కాలంలో లేదమ్మా, ఇలా ఉండదు.
మళ్ళీ ఎంత బొగ్గన చెయ్యేసుకోండి మరి. మా కాలంలో లేదమ్మా ఇలాంటిది. వెళ్ళామా వచ్చామా. ఇప్పుడే కడుపు మాడుచుకొని తెల్లారేసరికి ఆ పాస్టర్ ఏదో చెప్తున్నాడు, 52 రోజులు వెళ్ళిపోతారు. వీళ్ళెవరు? గట్టిగా చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలా కదా. పేపల్లాగా ఉండకండి, చేపల్లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడగాలి. తండ్రి దగ్గరికి వచ్చింది, సమస్తము సమర్పించుకుంది. అంటే తండ్రి అన్నాడు, నీకేమి కావాలనగానే ఏమని తెలుసా? ఏమన్నది ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. అందుకని ఏమండి, దేవుడి నోటి నుండి మాట పడగానే, ఎంత అద్భుతమో చూడండి. దేవుని మాటలు అంత శక్తి ఉంది. అంతే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు అంటున్నారు, అయ్యారు 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 అమ్మాయిని ఇప్పుడు దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఆగవయ్యా, ఆగు అని తీసుకొచ్చాడు. ఆ నాయుడు కూతుర్ని తీసుకొచ్చి నిలబెట్టాడు స్టేజ్ మీద. ఊరంతా చూస్తున్నారు, అందరూ మీటింగ్ లో. చివరి ప్రార్థన మీటింగ్ అయిపోతుంది, ఇంకా జనాలు అందరూ చూస్తున్నారు. నాయుడు ఏంటి ఎలాగొచ్చాడు, ఏంటి ఇది, ఈరోజు ఏటైపోద్ది అనుకుంటున్నారు. అందరు చూస్తున్నారు. చూస్తుంటే నాయుడు అంటున్నాడు, మా అమ్మాయికి మాటలు రప్పించు అన్నాడు. నీ దేవుడు ఇస్తాడన్నావు కదా, తెప్పించు అన్నాడు. నేనన్నాను, నేనైతే తీసుకురాలేదు, కానీ నా దేవుడు చేయగలడు. చేయాలంటే ఏం చేయాలా? నమ్మాలి. మనకు ఒక అవకాశం ఉంది కదా. ఏంటి అందరికి ఏం చెప్తాం? నువ్వు నమ్మకపోవడమే జరగట్లేదమ్మా అనేస్తాం ఈజీగా. మనం ఏదైనా ప్రార్థన అవ్వలేదు అనుకో, నువ్వు నమ్మలేదా, మంచిగా జరగలేదు అనేస్తుంటాం మనం. కానీ అది కాదు. నువ్వు నమ్మలేదయ్యా అన్నాను నేను కూడా అదే మాట వేశాను. నమ్మడం అంటే ఎలాగా అన్నాడు, నీవు నీ కుటుంబం ఏం చేయాలా? కన్నీరు కార్చి మోకరించాలని. ఇంకంతే. భార్యను తీసుకొచ్చాడు, కొడుకుని తీసుకొచ్చాడు. ఎప్పుడు అసలు క్రైస్తవులు అంటే పడదంట, క్రైస్తవులు అంటే పడదు. ఇప్పుడు ఎవరి కొరకు? కూతురు కొరకు. భార్యను తీసుకొచ్చాడు. ఊరి జనాల్లో నాయుడు భార్య బయటకు చూడకూడదు, కానీ అలాంటిది పల్లెటూరులో వాళ్ళందరి వద్ద మోకాళ్ళు వేసింది. కన్న కూతురు బాగుపడాలని, కన్న కూతురు జీవితం బాగుపడాలని నాయుడు మోకాళ్ళు వేశాడు. ఇంకా వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో తెలుసండి. వాళ్ళు ఏడుస్తున్నారు, కన్నీరు కారిపోతుంది, ఎక్కి ఏడుస్తున్నారు. ఎందుకంటే కూతురు బతికేలా అయిపోయింది, కూతురు జీవితం ఎలా అయిపోయింది. ఈ దేవుడైనా రక్షిస్తాడేమని విశ్వాసంతో ఏడుస్తున్నారు. వాళ్ళకి విశ్వాసం వస్తుంది, నాకు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది చెప్పిన, ఇప్పుడు జరగకపోతే నా పరిస్థితి. ఈ పాస్టర్ గారు అండం కాదు, ఇప్పుడు జరగకపోతే నా పరిస్థితి. ఆ పాస్టర్ గారు అండం కాదు, ఊరు వదిలి నేను ఇంకా వెళ్ళను, ఊర్లో ఉండిపోతాను అని. ఏమైపోయింది విశ్వాసము? అవిశ్వాసం చల్లగైపోయింది, విశ్వాసం చల్లగైపోయింది. ఇంకా అడుగుతున్నాను, ప్రభా స్తోత్రం స్తోత్రం అంటున్నాను. అరగంట సేపు స్తోత్రం 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 అంటున్నాను. అది అంటే కదా, అంటే కదా. నేను జనాలంతా అలాగే చూస్తున్నారు, అవుతుందా? అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు వెళ్ళు, నేను వస్తానన్నా. చెయ్యి చాపు అద్భుతం చేస్తానన్నా. స్వరం విప్పు, ఆ స్వరాన్ని ఆశీర్వదించండి. దేవుని మాట ప్రకారం నమ్మాను, ప్రభు నాతో వచ్చాడు. ఛాలెంజ్ చేశాడంటే వచ్చాడు. ఇంకొకటే ముందు ఏంటి, చెయ్యి చాపాలి. అమ్మాయి మీద చెయ్యి పెట్టాలిగన్నా, ఇది నా హస్తం కాదు ప్రభు, నీ నామాన్ని ఇక్కడ మహింపరచాలి. యేసు నామములో. ఏంటి అరగంట ప్రార్థన చేశాను, ఏమీ లేదు. ఇలా చేసి యేసు నామములు అనేసరికి నాన్నకి ఆకలేసింది. వండరు, ఎంత వండరు. ఊరంతా ఆశ్చర్యం. దేవుడు ఒక అద్భుతం చేస్తే చాలు తల్లి. చెల్లి, నీ ఇంటిలో ఒక అద్భుతం జరిగితే చాలు, నీ గ్రామం అంతా కూడా అద్భుతంగా ఈ దేవుడు ఎంత గొప్ప తీసుకుంటారు. చూసుకుంటారు. ఆ ఒక్క అద్భుతము నీ నోట్లోనే ఉంది. ఏమడిగింది? ఏం కావాలమ్మనగానా? నీలా తడబడిందా? నీకు ఎంత కావాలమంటే 100 అడిగానా, 200 అడిగానా, 300 అడిగానా? నీకు అడిగితే నువ్వు అడిగిందే మర్చిపోతున్నావు, తడబడిపోతున్నావు. కానీ అడిగినంతనే పక్కన చెప్పాలా? ఏం చెప్పింది ఆ కూతురు? క్రైస్తవుడు ఎలా ఉండాలంటే
ఏది అడిగామంటే అది దేవుడు అడిగితే దాన్ని తక్కువ సమాధానము చెప్పాలన్నాడు. నాలాంటి టీచర్ ఒక క్లాస్కి వెళ్ళాడు, రేపు డిఏ వస్తున్నాడు, ఎవడేదో టకామని సమాధానం చెప్పండి అన్నాడట. ఇంకోసారి నాలా మాట ఉపయోగించాడు, వచ్చినప్పుడు ఏం చెప్పాలి, టకామని చెప్పామన్నాడు. డిఏ వచ్చాడు, తెల్లవారయింది, అందరు చూస్తున్నారట ఏం అడుగుతాడు అని. టీచర్ కూడా బాగా నేను చెప్పాను, బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. నాలాంటి పిల్లలు మీరు కూడా, వాళ్ళు కూడా నాకు దొరికారు, మీరు చూసారా అలాంటి వాళ్ళు కూడా. ఇంకా డిఏ అడుగుతున్నాడట, ఎవరో మన భారతదేశ ప్రధాని ఎవరో టకామన్నాడట. అప్పుడు ఇదేంటి భారతదేశ ప్రధానమంత్రి టకా అంటున్నాడు. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉంటారంటే టకటకామన్నాడు. వీళ్ళేంటి టకాటకామంటున్నారు, వీడికి అర్థం అవ్వలే, ఎవరికి డిఓకి అర్థం అవ్వలే, ఈ చెప్పిన టీచర్కి కూడా అర్థం అవ్వలే. ఏంటి నా పిల్లలు అయిపోయిన తర్వాత ఏంటంటే ఇలాంటి పాఠాలే నేర్పేవా వీళ్ళకి అంటే, లేదండి బాగానే నేర్పానండి. అయిన తర్వాత ఆయన పక్కకి వెళ్ళాక ఇప్పుడు ఏట్రా టకా అన్నారంటే, మీరే కదండి నన్ను ఏం చెప్పారు, ఏది అడిగినా గట్టిగా చెప్పాలి, అలాగే చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలా కాదు కానీ ఆవిడ తండ్రి అడిగిన వెంటనే కాక్ష ఏం చేసింది, నాకు ఇదే కావాలి ప్రభు, నిజంగా నీకు ఏది కావాలి అదే అడుగు, 10 మందిని ఆలోచించుకోకు, అది ఆలోచించుకో, నీకు నిజంగా కావాల్సింది ఆటోమేటిక్ నీ నోటి నుండి బయటికి వచ్చేస్తుంది. అరే అదే అడిగిస్తానా, ఎంత పని అయిపోయింది, దేవుడు అడగమందే నేను ఇది అడుగుదామని వెళ్ళిపోయాను, ఇది అడిగిస్తానేటి అని అనుకోక మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి ఒక ఆలోచన కదా, నా దేవుడు ఇస్తాడు, నేనేమడిగినా ఇస్తాడు. కాబట్టి ఒక నిర్ణయించుకో, నీకు ఒక ఇల్లు కావాలా, డబుల్ బెడ్రూమ్ కావాలా, ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి, నిర్ణయించుకో. నాకు ట్రిపుల్ బెడ్రూమే కావాలి ప్రభా, ఇట్నుండి కొట్టినా అట్నుండి కొట్టినా ట్రిపుల్ బెడ్రూమే చెప్పు, అంతేగాని ఇటు కొట్టినప్పుడు లేదు ప్రభా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చే చాలు ప్రభా, ఇటు కొట్టినప్పుడు అసలు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తే చాలు ప్రభా. కొంతమంది అలాగే అడుగుతుంటారు, ఏమడుగుతాను ప్రభా దానిలాగా నాకు ఆశ లేదు కానీ చిన్న కూడాకులు ఇల్లు ఇస్తే చాలు ప్రభా. నా దేవుడు శక్తిమంతుడు, ఎప్పుడు నువ్వు ఎలా అడగల, హైలీ గాడ్. మన దేవుడు ఎలాంటి వాడు, గట్టిగా చెప్పాలా, హైలీ గాడ్. మీ కోరిక కూడా ఎలాగ ఉండాలా, హైలీగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలా. దేవుడికి దగ్గర ఉన్నతం ఆశించు, దేవుడి కొరకు ఉన్నతమైన పనులు చేయి, దేవుని కొరకు గొప్పవి, దేవుని నుండి గొప్పలు ఆశించు, దేవుని కొరకు గొప్ప పనులు చేయనని డాక్టర్ విలియం కేరీ చెప్పారు. డాక్టర్ విలియం కేరీ అన్నాడు ఏంటో తెలుసా, దేవుడి కొరకు గొప్పలు చేయు, దేవుడి నుండి గొప్పవి ఆశించు. ఎందుకని అలా చెప్పావంటే ఆయన చెప్పాడు, నేను చెప్పులు కుట్టుకున్నవాడిని, భారతదేశానికి వెళ్ళాలన్నప్పుడు నాకు ఆశ కలిగితే మా అమ్మా నాన్న పేదవారు, చదివించడానికి కూడా డబ్బులు, కానీ ఇండియాకి వెళ్ళాలని ఆశపడ్డాను, దేవుని పని ఇండియాలో చేయాలని ఆశపడ్డాను. ఎలా వెళ్ళాలని ఒక చర్మాన్ని తీసుకొని గోడకు పెట్టి ఇండియా పేరు చెప్పి, ప్రభువా ఇండియా దేశాన్ని నీ కొరకు నేను సంపాదించాలి, ఆశ, ఇండియా దేశాన్ని సంపాదించాలి, ఇండియా దేశంలో నీ ప్రేమను నేను ప్రకటించాలి అని ఆ బోర్డు మీద ఆ ఇండియా జ్ఞాపం చేసి రోజు ప్రార్థన చేసేవాడు. మా అయితే 12 సంవత్సరాల వయసు, 7వ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత నుండి ఇంట్లో పని బాగులేక చెప్పులు కుట్టుకుండేవాడు. మీరు చాలా మంది చెప్పులు కుట్టుకున్న వాళ్ళంటే ఆ జాతి అనుకోకండి, ఇప్పుడు అందరూ చెప్పులు అమ్ముతున్నారు, అన్ని జాతుల వారు చెప్పులు అమ్ముతున్నారు, బంగారం అందరూ పని చేస్తున్నారు. ఇప్పుడు అదే తారతమ్యం, అలాగే మీరు ఎప్పుడు అనుకోకండి. ఓకే, విలియం కేరీ చెప్పులు కుట్టుకొని అది అనుకొని ఏమయ్యాడంటే ఒకరోజు చర్చిలోకి వెళ్ళాడట. చర్చిలోకి వెళ్ళి మిషనరీగా ఎవరు వెళ్తారో అన్నాడట. అందరు కూర్చున్నారంట. ఈ విలియం కేరీ నాలా పాకెట్లో రూపాయలు ఆత్మని ఏం చేశాడట, నేను వెళ్తాను అన్నాడట. మేము అడిగింది డబ్బున్నోడు ఎవడో ఆడు వెళ్తాడని అడిగాం, నీలాంటోడు కాదన్నారు.
నేను వెళ్తాను. అరే చెప్తున్నాం కదా, డబ్బున్న ఎవరు బయలుదేరుతారో బయలుదేరండి అని అంటే కొంతమంది బయలుదేరారు, కొంతమంది బయలుదేరలేదు. అందులో విలియం కేరీ అనుకున్నాడట, ఎలాగైనా నేను ఇండియా వెళ్ళాలి. ఆ రోజు షిప్ బయలుదేరింది. షిప్ బయలుదేరితే అందరూ ఎక్కిపోయారు, డబ్బున్న వాళ్ళంతా. ఈయన దగ్గర ఛార్జీ కూడా డబ్బులు లేవు. ఆ రోజుల్లో షిప్లు కదా, షిప్లో రావాలి. మెల్లగా షిప్ ఎక్కిపోయాడట. షిప్ కదిలిపోయిన తర్వాత మరి ఎవరు పెంచలేరు కదా, అప్పుడు షిప్ కదిలిపోయింది. కదిలిపోయిన తర్వాత అడిగారట, ఎక్కడ అంటే సార్ ఇండియా వెళ్తాను. డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవండి. మరి ఏం చేయాలి? అయ్యా రోజు వాడ తుడిచేస్తాను, అయ్యా రోజు వాడ కడిగేస్తాను, మీ ప్లేట్లు కడిగేస్తాను, నాకు డబ్బులేమే వద్దు, కొంచెం తిండి పెట్టండి నాకు ఇండియాలో. చూడండి, దేవుడు పని చేయాలంటే, ఏదైనా పని చేయాలంటే ఎలాంటి మార్గాలు దేవుడు తెరుస్తాడు. అవి కొంచెం కష్టంగానే ఉంటాయి. వెళ్ళాలని ఆసక్తి నీకు ఉండాలి కానీ నడిపిస్తాడు. తీసుకోవాలని ఆసక్తి ఉండాలి కానీ నీకు ఇస్తాడు. పొందుకోవాలని ఆసక్తి ఉండాలి కానీ ఇచ్చేవాడు ఉన్నాడు. నీకేం కావాలా? ఆసక్తి కావాలి. దేవుడు అది చూస్తాడు. ఉపవాసం ఉండే ఆసక్తితో నువ్వు ఉపవాసం ఉంటే నీకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే, వచ్చేసాడు. ఇండియా చేరిపోయాడు. అంత పేదోడు ఇండియా చేరిపోయి ఏం చేశాడు తెలుసా? చాలా భాషలు నేర్చుకున్నాడు. ఒక పనికి మనం వెళ్ళాలన్నప్పుడు ఆ పనిలో ఏది కష్టమైన మెలకు నేర్చుకోగలమంటే దేవుడు నేర్చుకొని ఇండియాలో ఎవరూ చేయలేని గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటి అద్భుతమైన కార్యం తెలుసా? స్త్రీలైన మీ గురించి ఎక్కువ కార్యం చేశాడు. మొదటి కార్యం ఏంటో తెలుసా? అప్పుడు సతీ సహగమనం ఉండేది. సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా అగ్గిలో వేసేవారు. ఇండియాలో మొదట సతీ సహగమనం. దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ అని ఒక ఆయనతో కలిసి, అప్పుడు విలియం కేరీ ఇద్దరు కలిసి దాని మీద పోరాటం చేసి సతీ సహగమనాన్ని ఆపేశారు. తెలుసా? ఈరోజు స్త్రీలకి అంత గొప్ప స్వేచ్ఛ వచ్చిందంటే ఎవరమ్మా? విలియం కేరీ. రెండవది ఏంటో తెలుసా? స్త్రీ అనేది అప్పుడు ఏం చదువుకోకూడదు, ఏం చేయకూడదు. ఇంట్లోనే పాసి పనులు చేసుకోవాలా, ఆ పేరకాడులు ఎత్తుకోవాలా. స్త్రీకి ఏం చేశాడు తెలుసా? మొట్టమొదట ఉమెన్స్ కి స్కూల్ పెట్టాడు, కాలేజీలు పెట్టాడు. మొట్టమొదటి స్త్రీ చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. ఎవరో తెలుసా? డాక్టర్ విలియం కేరీ. చదువుందా? లేదు. డబ్బుందా? ఊరోడా? కానీ ఎలా చేశాడు? ఆశించాడు దేవుడి దగ్గర నుండి. దేవా, నేను గొప్ప కార్యాలు నీ కొరకు చేయాలి, కాబట్టి నాకు గొప్పవి కావాలి. గొప్ప కార్యాలు చేయాలంటే గట్టిగా చెప్పాలి. ఊరిపాకు కొనాలంటే కొంత డబ్బు కావాలి. డబుల్ ఫ్లోర్ కొనాలంటే, మరి ట్రిపుల్ ఫ్లోర్ కొనాలంటే వైజాగ్ అంతా ఇల్లు కట్టేలా ఉందంటే నాకు అంటవా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అలా కాదు, నీ ఆశ కూడా కొంత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అడిగిన వెంటనే ఏం చేసింది? తండ్రి ఇలా అడగగానే ఏమంది? మీరు ఈరోజు ఎంతమంది అలాగన్నారు? తండ్రి అడగగానే నాకు ఇది కావాలని మనసులో ఎంత ఉందని అనుకున్నారు? అబద్ధం ఆడకుండా ఎత్తండి. నీకేం కావాలో మన నీతో అన్నాడా? అన్నప్పుడు నువ్వేమనుకున్నావు? ఆమేన్. అడిగిన వెంటనే అక్కడ ఏమని చూడండి, తండ్రి అందుకని దేవుని దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చినావు, నీటి మడుగులను కూడా ఏం దయచేయమంది? అయ్యా, భూమి అయితే ఇచ్చావు కానీ అక్కడ ఏం లేదు. ఎంత భూమి ఉంటే నీరు లేకపోతే ఎందుకండి? వేసవికాలంలో 100 ఎకరాలు మనవే. నీరు లేని భూమి ఎందుకండి? అడుగుతుంది తండ్రికి, తండ్రి నువ్వు నాకు పొలం అయితే ఇచ్చావు కానీ నాకేం లేదయ్యా, ఏం లేదు. ఆ పొలం పండాలంటే నీరు ఉండాలి కదా అని అడిగింది. అడిగితే అక్కడ తండ్రి ఏం చేశాడు చూద్దాం. అప్పుడు కాలేబు ఆమెకు మెరకమడుగులను, ప్రైజ్ అలా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమిచ్చాడమ్మా? కొంత పొలం ఇచ్చాడు.
దానికి ఏమి లేదు, నీరు లేదు. కానీ ఇప్పుడు నీరు కావాలని అడిగితే నీరు దానికి ఇవ్వాలి కదా, నీరు ఇచ్చేస్తున్నాం వెళ్ళామని చెప్పాలా? కానీ అక్కడ తండ్రి ప్రేమ చూడండి, అడిగింది ఒకటైతే ఇక్కడ తండ్రి ఏం చేశాడు? ఈ కింద పొలానికి నీరే కాదు, ఆ మెరక పొలానికి కూడా నీరు ఇచ్చాడు. మెట్ట పొలమునకు నల్ల పొలమునకు నీరు, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడిని ఇవ్వబోతున్నాడు. నువ్వేమైతే తండ్రికి అడిగావో, ఏదైతే నీ మనసులో అనుకున్నావో, ఏదైతే నువ్వు కోరుకున్నావో, నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చూడబోతున్నావు ఈ సంవత్సరం చూడబోతున్నావు, ఈ నెల చూడబోతున్నావు, ఈ పరిస్థితిని చూడబోతున్నావు. గొప్ప స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎలా చూస్తాను ప్రభా? నీకు ఒకవేళ బాధగా ఉంటే, ఇది నాకు దూరంగా ఉంది కదా అని బాధగా ఉంటే, నేను ఒకరోజు అలాగే అనుకున్నాను. తెల్లవారు 7 గంటలకి దేవుడు అన్నాడు, ఒక ఇంటికి వెళ్ళి అన్నాడు. ప్రభా 7 గంటలకి ఊర్లో ఎవరు లెగరు కదా, లెగిసినా అన్ని పనులు ఉంటారు అని ఎవరింటికి వెళ్ళాలా అని అడిగితే ఒక అమ్మగారి ఇల్లు చూపించాడు. తెల్లవారేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆవిడేమనుకొని తెలుసా? తలుపుల కొట్టగానే తలుపు తెరిచాను. అమ్మ, అయ్యగారు మా ఇంటికి వస్తారా? ఎందుకంటే ఎప్పుడు రారు కదా. అయ్యగారు వస్తారా? అయ్యగారు ఆవిడ ఎంత నమ్మకం అంటే, దేవుడు ఏం పంపించాడు మా ఇంటికి? మాస్టర్ గారు వచ్చిన తర్వాత కొంతమంది వచ్చాడా ఇలా చూసుకోవడం ఇలాగంట. కానీ ఆవిడేమండి, అయ్యరు దేవుడు మా ఇంటికి పంపించాడా? ఏం తెచ్చాడు రండి అంటది. ఈ 2 నెలల లోపు ఇంట్లో మనవలు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉన్నారు, కూతుళ్ళు, మనవలు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు కొడుకులు అందరూ ఉన్నారు. వీళ్ళకి పడుకుని బెసాన్లు ఎత్తలేదు. అందులో 7 గంటలప్పుడు ఎలాగొంటారు? అప్పుడే పిల్లలందరూ లెగుతారు. ఇలాంటి పిల్లలందరూ స్కూల్కి ఖచ్చితం కదా. మీరు కూడా అందులో, నేను కూడా అందులో. నిజం చెప్పండి, 7 గంటలు లేచి మీరు అందరూ 8కి లేచిపోతారా? మీకు తెలిసిపోతుంది. నేను నిజంగా 3 గంటలు లేచిన వాళ్ళే, నాకు తెలిసిపోతుంది. కరెక్ట్ కదా, రైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం చేసింది? తలుపు తీసింది, నన్ను చూసింది కదా. యువతలు నా ఆనందాన్ని తట్టుకోలేక అయ్యారు అందరూ, అయ్యారు వచ్చారా? అయ్యారు ఒక్క నిమిషం అండి, లేకంటారు అనుకొని వాళ్ళ బట్టలన్నీ ఆళ్ళ మీద పోపేసి వీళ్ళని తీసుకెళ్ళి ఏంటి రెండు అయ్యారు అని పిలిచి కూర్చోబెట్టి ఆవిడ ఒక సాప వేసుకొని బైబిల్ పట్టుకొని రెడీగా కూర్చోండి. రండి, మీ ఇంటికి సేవకుడు వచ్చినప్పుడు లోక విషయాలు మాట్లాడకండి, దేవుడు ఏం మాట్లాడతాడు కానీ. సేవకుడు వస్తే గారు వాళ్ళు బాగున్నారా, వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ పిల్లలు బాగున్నారా, వీళ్ళు పిల్లలు బాగున్నారా అడగండి. ప్రభు మా ఇంటికి ఏం పంపించాడయ్యా? సేవకుడు మీ ఇంటికి దేవుడు పంపిస్తున్నాడంటే దేవుడు ఆశీర్వాదాలు మీ ఇంటికి పంపిస్తున్నాడు. ఏం పంపించాడయ్యా మా ఇంటికి అని కూర్చుంది ఆవిడ. ఇంతలో వాళ్ళ మనవలు అందరు లోపలికి వెళ్ళిపోయారు. 7 గంటల స్కూల్కి బయలుదేరుతారు కదా. ఆ బాత్రూమ్ ఈ బాత్రూమ్ ఖాళీ లేదు. ఏంటి అటు ఇటు తిరిగేస్తున్నారు. బయటకు వస్తే పాస్టర్ గారు చూస్తారేమని అవతలే కోడళ్ళందరూ ఏం చేస్తారు? తలుపులు వేసుకొని ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ. ఇవన్నీ నేను ప్రభా ఇలాంటి మాటలు వినడానికేనా నాకు వెళ్ళమన్నవి ఇంటికేనా? ఆగు కుమారుడు అన్నాడు. ఇంతలో ఆవిడ మాట్లాడుతుంది, నేను కుర్చీలో కూర్చొని బైబిల్ తెరిచి బోధిద్దాం అనుకున్నాను. అనుకునే లోపు ఆవిడ దగ్గరికి ఒక స్వరం వినబడుతుంది. ఒక చిన్నోడు వచ్చాడు, వాళ్ళ మనవడు. మామ 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 రూపాయివే, మామ రూపాయివే, మామ రూపాయివే అంటున్నాడు. ఆవిడేమంటాను తెలుసా? ఆగరా ఆగు, అయ్యగారు వచ్చారు, అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను రా అంటారు. మామ ఇవే అంటున్నాడు. ఆవిడ ఇవ్వట్లేదు, వీడు ఏం చేయట్లేదు, వదలట్లేదు. ఇంకా ఆవిడ ఏం చేశాడు తెలుసా? వీళ్ళకి ఇవ్వట్లేదని అన్నాడు. కళ్ళు గట్టిగా అరిచాడు. ఇంకేడు పొత్తడు కదండి, ఈ దొంగడు ఇప్పుడు బాగా మనకు వస్తాయి కదండి కదా. ఎలాగేడిసినా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇంకేడు చేస్తున్నాడు. ఏడు చేస్తుంటే ఏం చేయాలి? ఒరే ఆగరా, అయ్యగారు వెళ్ళిపోనరా, ఇస్తానరా అంటుంది. ఇచ్చేవచ్చు కదా, ఎందుకు ఆ బేరం?
నాకు అంటున్నాడు దేవుడు, అంటున్నాడు చూడ ఏడు చూడాలి ప్రభా, మా అమ్మ మనవరాలు మనవడు ఈ అనుకోడు మాటలు చూడు, నువ్వు అలా చూడయ్యా అన్నాడు. ఇంకా చూశానండి, అడిగాడు ఇవ్వలేదు, ఏడిసాడు ఇవ్వలేదు. ఏం చేశాడు తెలుసా, కిందకేసి పడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకొని మా అమ్మ ఎత్తావా లేవని ఇల్లంతా ఏం చేస్తున్నాడు, దొరిలేస్తున్నాడు. ఇంకా ఆవిడ అటు ఇటు చూడకుండా ఏం చేసి చిక్కం తీసింది, పర్స్ కదా ఇప్పుడు తీసింది, పెట్టుకుంది కదా పర్స్ తీసింది. నేను చూస్తున్నాను ఇదంతా. ఆ పర్సులో నుండి 2 రూపాయలు కాయిన్ తీసి చేతిలో పెట్టి ఆ 2 రూపాయలు పడ్డనే చూశానండి. ఆడు లేడు, ఆడేడుపు లేదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూసావా అన్నాడు దేవుడు. ఏడు చూసా ప్రభా, ఆవిడ 2 రూపాయలు ఇచ్చింది, ఆడు వెళ్ళిపోయాడు. ఇంక దీనిలో చూడటమేంటి ప్రభా అన్నాడు. అదేనే నీకు అర్థమైందా అన్నాడు. అవును ప్రభా, అది కాదురా, ఆ మా అమ్మని అడిగినా ఇవ్వలేదు, కానీ ఆడు ఏడ్చి అడిగితే ఆడు దొర్లు ఆడడం చూసి తట్టుకోలేక ఆడు రూపాయి అడిగాడు. ఎంత ఇచ్చింది? మరి ఆ మా అమ్మకి అంత ప్రేమ ఉంటే నేను తండ్రి నాకు అడిగితే నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా దేవుడు ఆ రోజు నేర్పాడు. ఆ పాట ఆ రోజు నేర్పాడు. తండ్రి దగ్గర ఎలా పొందుకోవాలంటే ఏడిసినోడు వ్యవసాయం అట, ఏడిసినోడిదే వ్యవసాయం అట, ఏడిసినోడు వ్యవసాయం అట. మా ఊర్లో సామెత అంట, వాడు ఏడుసుకొని వ్యవసాయం చేస్తాడు. అందరికంటే ఎక్కువ అడుగు పండిపోయా ఇస్సాకు ఏడుసుకొని వ్యవసాయం చేశాడట. 3 ప్రఫలం వచ్చిందట. దేవునికి స్తోత్రం. అంచేతనే దేవుని సన్నిధిలో ఉపవాసం అంటే ఏం చేయాలి? ఒక కన్నీరు అని వచ్చిందా నీకు? వచ్చిందా? నేను చూడలే. యేసయ్య సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలా? ఎవరి దగ్గర? మనుషుల దగ్గర ఆడకు, దేవుడి దగ్గర ఏడు. మనుషుల దగ్గర ఆడకు. మనుషుల దగ్గర ఏడిస్తే నీకు హేళన చేస్తారు, నీ జీవితం చిన్నచూపు చూస్తారు. కానీ నా ప్రభు దగ్గర ఆయన ఏడుచు పట్టుకోలేడు నీ కన్నీరు చూసి. నువ్వు చిన్న కన్నీరు కార్చినా ఆయన గుండె ఓర్చుకున్నదండి. అని చెప్పి కూతురు అడగగానే తండ్రి ఏం చేశాడు తెలుసా? అడిగింది ఒకటైతే తండ్రి ఏం చేశాడు? ఊహించనవన్నీ ఇచ్చాడు. 2 ఆశీర్వాదంతో నింపాడు. దేవునికి స్తోత్రం. 2 ఆశీర్వాదం. ఈరోజు మనము కూడా దేవుడిని అడిగితే నీకు కూడా 2 ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుకొని వచ్చావు ఒక కార్యం, దానికి మించిన కార్యం నీ ఇంట్లో జరగదు. నువ్వు అనుకున్నావు ఒక చిన్న ఫ్యూన్ జాబ్ వస్తే చాలని. ఏం జాబ్ కాదు, నిజం ప్రియుల. నా జీవితంలో నేను చూశాను. మేము ఎక్కడ డాబా గార్డెన్లో ప్రేయర్కి వెళ్ళేవాళ్ళం. డాబా గార్డెన్ ప్రతి సోమవారం అక్కడ ప్రేయర్ పెట్టేవాళ్ళు. అక్కడ అంతా కృష్ణ గార్డెన్ అంటారు, అంతా యాదవ్స్ అక్కడ. ఆ ఏరియా అంతా యాదవులే. ఆ ఇంట్లో ప్రేయర్ పెట్టేవారు. ప్రేయర్ పెడితే ఒక అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు, బిఎల్ చదువుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా ప్రార్థనకు వచ్చేవాడు. ప్రార్థనకు వస్తే వాళ్ళ అమ్మలకు తెలిసింది, ఒరే ఆ పాస్టర్ గారు రాగానే వెళ్ళిపోతాడు. రేపైతే సార్ రమ్మందు ఆడు వెనక అలాగే వెళ్ళిపోతాడు. నా ఎదురుగే నాకు వినబడుతున్నట్టే. నేను అనుకున్నాను, ప్రభా నేను పాస్టర్ని తిట్టాను, మరి ఆవిడ కూడా నన్ను పెట్టాలి కదా. అలా వచ్చేస్తుంటే ఏంటి ఈ మధ్యన అప్పుడు లాయర్ పోస్టులు పడ్డాయి కోర్టులో. లాయర్ పోస్టులకి జడ్జి పోస్టుకి కూడా ఎగ్జామ్స్ పడ్డాయి. అందరూ అప్లై చేశారు. ఈయనతో ఉన్నటువంటి 10 మంది పిల్లలు కూడా అప్లై చేశారు, ఎగ్జామ్ రాశారు. ఈ అబ్బాయి కూడా ఎగ్జామ్ రాశాడు. వాళ్ళందరూ అన్నారు, రే నువ్వు ఎప్పుడు ఆయన ఎత్తి వెళ్ళిపోతావు, ఏం చేస్తాడురా నీ దేవుడు అన్నారు. నేను చూడు ఎంత బాగున్నావు, నేను ఎంజాయ్గా ఉన్నావు అని వాళ్ళు ఏదో చెప్పారు. వీడొచ్చి నాతో చెప్పేవాడు, అన్న ఇలాగ అంటున్నారు, ఏంటి పరిస్థితి అంటారు. తమ్ముడు, దేవుడు మరి కార్యం చేస్తాడు. ప్రతి అవమానం వెనకే ఆశీర్వాదం దాచించాడు. ప్రతి నిందలు వందలుగా మారుస్తాడు. ప్రతి అవమానాలే ఆభరణాలుగా మార్చే దేవుడు.
ఎన్ని అవమానాలు అనుభవిస్తావో అన్ని ఆభరణాలుగా మారుస్తారు. ఎన్ని నిందలు అనుభవిస్తావో అన్ని వందలుగా మారుస్తారు. నిందలు పడేవాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడురా. అందులో దేవుడి నిమిత్తం పడితే దేవుడు నీకు నూరింతలు ఇస్తాడు. అవునన్నా, నిజమేనాను. సరే, ఎగ్జామ్ రాశారండి, రిజల్ట్ రానే వచ్చింది. రిజల్ట్ వచ్చినప్పుడు మనోడు అన్నాడు, ప్రార్థన చేసేయండి అన్న, ప్రార్థన చేసేయండి. ఏసయ్యా, నా కుమారుడికి మంచి ఉన్నతమైన స్థితి ఇచ్చామని నేనేం చేశాను? నోటి ద్వారా ప్రార్థన చేసి రిజల్ట్ వచ్చింది. ఆ 10 మంది పాస్ అయ్యాడు, వీడు పాస్ అవ్వలేదు. ఆ 10 మంది పాస్ అయిపోయారు, వీడు పాస్ అవ్వలే. ఇంకెలాగుంటుందండి? మా పాస్ గారు చెప్పిన మన అబద్ధాలు ఉంటాయి లేదా? ఉంటాయి లేదా? అనుకుంటారా? మీరైతే అనుకోరా? అనుకుంటారా? కానీ ఆడు అన్నిడైనా అనుకోలేదండి, అనుకోలేదు. మా సేవకుడి గారు దేవుడు చెప్పాడంటే ఏదో ఉంటుంది అందులో. అన్నా, మీరు ప్రార్థన చేస్తారు నాకు ఉన్నతమని చెప్పమని. మరి ఏంటి ఇలాగా జరిగిందంటే, ఏం లేదు తమ్ముడు, ప్రార్థన చేయి, మళ్ళీ రాయి అని చెప్పి అది ఓకే అయిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న పట్టుకున్నారండి, పట్టుకున్నారు. మామూలుగా కాదు, తలుపు వేసేసి తాళం వేసేసి ఇక కదిలో ఆడొచ్చేటప్పుడు వెనక్కి వెళ్ళావా, పాస్టర్ గాడు వెనక వెనక్కి వెళ్ళావా నీకు అయిపోద్ది. ఏం తలుపు వేసి లోపల పెట్టారండి. పాపం ఎప్పుడు కలుద్దామన్నా రావట్లేదు. తమ్ముడు బెంగ పెట్టుకున్నాడు, నేను కలుద్దామంటే అవ్వట్లేదు. ఏం చేయాలో అనుకునేవాడు. చివరికి ఒక రోజు నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో ఒకరోజు ఫోన్ చేశాడు. మీటింగ్లో ఉన్నాను దూరంలో 3 రోజులు. అప్పుడు ఫోన్ చేశాడు, అన్నయ్య ఎక్కడున్నారు అన్నాడు. నేను పలానా ఊర్లో ఉన్నాను రా అని తమ్ముడు అన్నాడు. సరే అన్న, మీరు ఎప్పుడు వస్తారు వైజాగ్ అన్నాడు. పలానా రోజు వచ్చేస్తాను, నువ్వేం భయపడకన్నా. ఏంటన్నా మా ఇంట్లో వదలట్లేదు, బయటకు వదలట్లేదు. ప్రార్థన చేసుకుందామంటే బైబిల్తో కాల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఇలాగంటున్నారు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అస్సలు భయంకరంగా టార్చర్గా ఉందన్నా. ఈ మధ్యన దేవుడు ఆ జాబ్ కూడా, ఆ పాస్ అయినట్టు రిజల్ట్ కూడా నాకు రాలేదు అన్నాను. సరే తమ్ముడు, భయపడకు, దేవుడు ఇస్తాడని అంటే. కానన్నా మొన్న కాల్ లెటర్ వచ్చిందన్న, ఒక కాల్ లెటర్ వచ్చింది. మరి చించావా, వెళ్ళావా, డేట్ అయిపోయి ఉంటుంది ఏమంటే, లేదన్నా మీరు ప్రార్థన చేస్తేనే కాల్ లెటర్ చింపుతానా? ఉదయం పిచ్చిరా. ఒకవేళ నిన్న రేపు నేను ఎల్లుండి వస్తాను, ఈ రోజే ఎంట్రీ అయితే ఏంటి? అంత పిచ్చి మీకు ఉందండి? అది ఏసై పిచ్చి అంటే. ఏసై పిచ్చి అంటే అది. అన్నా, మీరు రాక కానీ నేను అది చింపనున్న ప్రార్థన మీరు ప్రార్థన చేసి మీరు చింపినట్టు చెప్తేనే నేను వెళ్తాను. రే, నేను వచ్చేసరికి 10 రోజులు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు. ఈ మధ్యన ఇంటర్వ్యూ టైము అయిపోవచ్చు. ఓపెన్ చేయాలంటే నేను ఓపెన్ చేయను అన్నాను. సరే, దిగాను 3 రోజులు. ఇంక బస్ స్టాప్కి వచ్చాడు. అన్న చించండి అన్న అన్నాడు. నీకు అంత కంగారే, చింపే వచ్చింది కదరా? లేదన్న, మీరు చింపితేనే నాకు ఆశీర్వాదం. చూసారా, మీరు చింపితేనే ఆశీర్వాదం. మీరు ప్రార్థన చేసి అది ఏదైనా చింపేయండి, పోయినా పర్లేదు, పాస్ అయినా పర్లేదు. అంతే. ఇలా చించానండి. చించి లెటర్ పట్టుకొని చూసి నా కళ్ళకు నేనే ఆశ్చర్యపోయాను. ఏంటి లాయర్ అవుతాడు అనుకున్నాడు, కానీ అక్కడ యువర్ అపాయింటెడ్ జడ్జ్ అని. ఇప్పుడు అనంతపురంలో ఉన్నాడు. లాయర్ అవుతున్న వ్యక్తి లాయర్ అయ్యి 10 రూపాయలు ఆడి దగ్గర వీడి దగ్గర అడుక్కొని బాగు చేద్దాం అనుకున్నాడు, కుటుంబాన్ని పోషించుకుందాం. కానీ దేవుడు అన్నాడు, నిన్ను అడుక్కునేవాడు కాదురా, సింహాసనం ఎక్కించేవాడు. నోటి మాటల ఆశీర్వాదం ప్రియుల. నోటి మాటలు నువ్వు ఎలా పలుకుతున్నావు? మైనస్ లో కూడా పలుకెళ్ళు. బ్లెస్సింగ్స్ నీ నోటి నుండి ఏది పలికినా ఎక్కడైనా సరే ఎప్పుడు కూడా మైనస్ గా పలక్. బ్లెస్సింగ్ ఇచ్చేది దేవుడు. అడుగు వాటికల్లి ఊహించు వాటికి నీకేం కావాలో చెప్పు. అన్నిటికంటే గొప్ప ఇవ్వబోతున్నాడు. అన్నిటికంటే గొప్ప దేవుడు ఇవ్వబోతుంది. ఒకటి అడగడానికి వచ్చావు, కానీ అక్ష ఒకటి అడగడానికి వచ్చింది. తండ్రి ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ఒకటి అడగడానికి వచ్చావు, కానీ దేవుడు 2 కార్యాలు ఇంట్లో జరిగిపోతున్నాడు.
రెండు కార్యాలు నువ్వు చూడబోతున్నావు. 25లో రాసుకో, 25 రాసుకో, ఈ నెలలో లేదా డేట్ వేసి రాసుకో. దేవుడు ఈ రోజు నీకు చెప్పాడు, నీ ఇంటిలో 2 కార్యాలు జరిగించబోతున్నాయి. బహు ఆశ్చర్యమని కార్యాలు, గొప్ప కార్యాలు. దేశమా భయపడక గంతులు వేయి, యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేస్తుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారికి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? దేశమా భయపడకు, నా ప్రజలారా భయపడకండి, మీరు గంతులు వేయండి, ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఒక 2 గొప్ప కార్యాలు చేయబోదు. ఆల్రెడీ నా గురించి చేశాడు ఆయన. నాకు ఎండిపోయిన హృదయం ఇచ్చాడు, నాకు జన్మిచ్చాడు, రక్షణ ఇచ్చావు. కానీ నాకేం కావాలా? నీతి మడుగులు కావాలి. ఇప్పుడు ప్రతి సంఘం అడగవలసింది ఏంటో తెలుసా? ప్రతి సంఘానికి రక్షణ ఉంది, కానీ నీతి మడుగు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ మనకు అభిషేకం కావాలి. ఎంత పొలం ఉంటే సుఖమేమో, ఎంత హృదయం ఉంటే సుఖమేమో, ఇందులో అభిషేకం లేకపోతే అంత లేదు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు కావాలి. ఆ 2 పొలం అడుగులు ఏంటో తెలుసా? ఒకటి నీటి మడుగు, ఒకటి పొలం మెత్తన మడుగు అన్నాడు. 2 మడుగులు ఏంటో తెలుసా? ఒకటి నీ కొరకు రక్తం కార్చాడు, రెండవది నీ కొరకు పరిశుద్ధాత్మ పడిపోయాడు. ఈ ఆత్మ అందరూ ఏమండి బాప్టిజం తీసుకొని ఇప్పుడు సంతోషం పడిపోయి శంకలు ఎగరేసేస్తున్నారు. మా సంఘం మా సంఘం మా సంఘం. బాప్టిజం తీసుకుంటేనే శంకలు ఎగరేసేస్తున్నారు. బాప్టిజం తీసుకున్నాక నీ పొలము పండాలంటే పరిశుద్ధ ఆత్మ వర్షను కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. నీ కార్యాలు జరగాలంటే, నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరాలంటే పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. అంచేతను జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూసి ముగిద్దాం. అడుగుతున్నాడు చూడండి అక్కడ. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, మిగతా రేపు చూసుకుందాం. గట్టిగా చదవమ్మా. కడవరి వానాకాలమున యెహోవాను వేడుకోండి. ఏం వేడుకోండి అంట? దేవుని వేడుకోండి. చివరి దినాల్లో మనకేం కావాలా? వర్షం. ఏ వర్షం అది? అగ్ని వర్షం, ఆత్మీయ వర్షం, అభిషేక వర్షం, దేవుని వర్షం, ధన్యకరమైన వర్షం. ఎప్పుడు ఎండబారిన వర్షం, వాడబారిన వర్షం. ఎప్పుడు నీ కుటుంబం ఏమవుదు? ఆ వర్షంతో నింపబడితే, ఆ వర్షంలో నువ్వు తడిస్తే, ఆ వర్షంలో నువ్వు వేట కొడితే, ఆ వర్షంలో నువ్వు ఉక్కిరి బిక్కిరైతే, ఆ నదిలో నువ్వేమవ్వాలా? ఉక్కిరి బిక్కిరైతే. హెస్కేలు గ్రంథము రేపు చెప్పుకుందాం 47వ అధ్యాయం. నిస్సంప్రియులారా, అందులో నువ్వు ఉక్కిరి బిక్కిరవ్వాలి. అందులో ఉక్కిరి బిక్కిరైతే నీ జీవితం చాలా ఆశీర్వాదకరం. ఈరోజు మనం అడగాలి, ఏమడగాల? ఏం కావాలమ్మని అడిగితే ఏమడిగింది? నాకు దీవెన దయచేయు. ఏంటది? ఈరోజు ఆ దేవుని ఏంటి? వర్షం. యెహోవాను వేడుకోండి. కడవరి దినాల్లో ఉన్నారు, చివరి దినాల్లో ఉన్నారు, చివరి రోజుల్లో ఉన్నాం. చివరిది ఈరోజు చివరి దేశాలు యాంటీ క్రైస్ట్ వచ్చేశాడు. అంచెదినము ప్రారంభమైంది. ఈరోజు అంచెదినము నుండి మనం తప్పించబడాలంటే, వాడి చేతి నుండి మనం విడిపింపబడాలంటే మనందరికి ఏముండాలా? వాక్యం ఉంది తల్లి. నీకు పరిశుద్ధాత్మ కావాలి. వాక్యం ఉంది. నీ ఇంటి నిండా బైబిళ్ళు ఉన్నాయి. నీ ఇంటి నిండా 10-20 బైబిళ్ళు పేర్చేసావు. కానీ ఆత్మతో నింపబడాలి. ఆత్మాభిషేకం. అడుగుదామా? లేచి నిలబడండి. దేవుడు 2 కార్యాలు మీ కుటుంబంలో చేయబోతున్నాడు. 2 కార్యాలు. నువ్వు అడగడానికి ఒక కార్యం అడగడానికి వచ్చావు, కానీ దేవుడు 2 కార్యాలు చేయబోతున్నాడు. నీతో దేవుడు మాట ఇస్తున్నాడు, నీకు మాట ఇస్తున్నాడు. నువ్వు ఒక్కటి అడగడానికి వచ్చావు, 2 ఇవ్వబోతున్నాడు ప్రభు. 2 కార్యాలు నీ ఇంట్లో చేయబోతున్నాడు. 2 కార్యాలు. ఒక్కసారి చేతులెత్తి దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని సన్నిధిలో చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రభువా అడుగు. ప్రభు వర్షం దయచే, వర్షం దయచే, వర్షం దయచే, వర్షం దయచే. ఏలి అడగ్గా వర్షాన్ని పంపించిన దేవుడు. అలా అడుగుదాం. ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు అడుగుదాం. ఒక్క 2 నిమిషాలు అడుగుదాం. 2 నిమిషాలు. ప్రభు
నా మీదకి రానివ్వండి, నా మీద కుమ్మరించండి, నా ఇంటి మీద కుమ్మరించండి. ఎండిపోయిన భూమిలో ఉన్నాను ప్రభా, ఎండిపోయిన భూమిలో ఉన్నాను, ఎండిపోయిన బ్రతుకుతో ఉన్నాను, ఎండిపోయిన పరిస్థితితో ఉన్నాను, ఎండిపోయిన స్థితిలో ఉన్నాను. నా భర్త ఎండిపోయి ఈరోజు వర్షంతో కుమ్మరించి పరిశుద్ధాత్మ వర్షం నాపై దిగిరానివ్వండి. రెండు నాలో నాంత అనంత ప్రేమానివే నాంత రాత్మనివే అనంత ప్రేమానివే అందరం అందరం నాలో కన్నీ నేనుండగా నీవై వచ్చావు. కన్నీ బ్రతుకున్న నేనుండగా నీవై వచ్చావు. నందరి కేక్ బాక్సా అక్కడే ఇస్తారా? వచ్చేమన్నా పరిశుద్ధాత్మదేవ ఇప్పుడు ప్రతి బిడ్డని జ్ఞాపకత నింపుకునే వందనాలు నిలబెట్టి వచ్చినట్టుగా వందనాలు కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. గొప్ప ఆరాధ్య ఊదు ఊదు రాత్రి పట్టుకో చాక్ పట్టుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు కేక్ నీకు ఎవరన్నా? మా పిల్లలకు కానీ మీకేంటాం చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పెట్టండి.
God bless you. మీరేమనుకోకండి, ఆరాధ్య నాకు ఇవ్వలేదు, మీకు చేయలేదు. రైట్, దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. రైట్, మీకేకేనమ్మా తీసుకెళ్ళి. చివరి ప్రార్థన చేసుకున్నామండి. మీ అందరి కొరకు కేక్ బాక్స్, కుల్ఫీ వాళ్ళు ఈరోజు ప్రేమతో దేవుడు ఇస్తున్నాడు కాబట్టి తీసుకోండి. రోజుకి ఒకరు ఎవరైనా దాంతో స్పాన్సర్ చేస్తున్నారు, వారందరికీ దేవుడు దీవించుగా. ఆమేన్. రేపు మాత్రం వేగము ఏంటి, మొదటి ఆరాధనకు వచ్చిన వాళ్ళు 7 గంటలకే వచ్చేయాలి, రెండవ ఆరాధనకు వచ్చిన వాళ్ళు 8:30కే రావాలి. ఎందుకంటే 9 గంటలకు మనం ర్యాలీ ఉంటుంది. పువ్వులు మాత్రం మీరు తెచ్చుకోండి, మట్టలు మాత్రం మేము ఇస్తాం. పువ్వులు మాత్రం మీరు తెచ్చుకోండి. సన్నిధిలో అయ్యా మా నోటికి నేను సత్యించి ఉన్నాను, అయ్యా మా నోటికి నేను కలిసిపడి చేసుకుంటున్నాను, పనికి మనం మాట్లాడుతున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. నీ మాట నీ మాట సత్యవంతమైంది, ఈ మాటను పలికించవచ్చు. అది నీ ఇంట్లో చదువుతున్న మాట ఇచ్చుకున్నాను. ఏదైనా ఫలించినావో, ఏ పరిస్థితులు ఫలించినావో ఆ ప్రతి పరిస్థితులు తీసుకువెళ్తానని మాటించి ఉన్నాడు. ఆయన మాటించిన ప్రతి మాట పట్ల మనం వేయించండి కాబట్టి ఆయన నువ్వు మాత్రం మాట ఇచ్చిన వాడు సంవత్సరం జరిగిస్తాడు. చేసి ఉంటాడు, దాన్ని చేసి నిన్ను నిలబెట్టి నీకు సహాయకుడిగా ఉంటానని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ మాటలు మనం దీవించేలాగా ఇదిగో ఈ రోజు వచ్చిన ప్రతి బిడ్డని యేసయ్య మీరు ఇచ్చిన మాట ప్రకారం దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఈ అద్భుతమైన మాటలు మాకు వినిపింప చేసి ఉన్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాద సముఖంలో చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడవచ్చు. మనకు ప్రత్యేకంగా ఎదిగిన ఆరాధనలో పాల్గొనబడదు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.